నీకు అసలు కొంచెం కూడా దేశభక్తి లేదా? నాకు అసలు ఆధార్ కార్డే లేదు. నేను ఇండిపెండెన్స్ డే రోజు కూడా స్కూల్ కి ఓన్లీ సమోసా తినికి పోతుండే. నేను ఫ్యాంటా. చచ్చిపోయిన పేరేంది? పీతాంబరి. పీతాంబరి. చెప్పా పెట్టకుండా చనిపోయారు ఏంటండి? చెప్పి దాచిపోతారా అంకుల్ నాడు? శవం పెట్టిన డబ్బులు ఏసీ పని చేయట్లేదన్నా. శవానికి తెలుస్తుందారా ఏసీ పని చేస్తుంది? నడు. ఇంకా తిను. లక్కీ బేకరీ గాడికి పోయి ఉస్మానియా బిస్కెట్, కూల్ కేక్, దిల్ కుష్, దిల్ పసంద్. నైట్ అయితే మళ్ళా నువ్వు పెడతావు ఆయనకి పకోడీలు, చకోడీలు, జియా సేవ్. ఇంత పల్లి నూనెతో చేసిన పంచాయతీ కాకపోతే ఇదంతా. అసలు నీ పేగుల మధ్యలో మైదా పిండి ఉన్నదా, మైదా పిండి మధ్యలో నీ పేగులున్నాయి? అర్థమైతలేదు డాడీ నాకు. మైదా పిండి ఏడుంటే ఆడుంటావు నువ్వు. అరే టిల్లు, మటన్ మంచిగా ఉడకలేదురా. తినకైతే పో. అరే టిల్లు, మటన్ మంచిగా ఉడకలేదురా. తినకైతే పో. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్ గా మాట్లాడచ్చు కదా. చిన్నప్పటి నుంచి నాతోనే కలిసి తిరిగినావు నువ్వు. నా అంతర్మదన ఆవేదన నీకు అర్థమైతలేదు. నేను నిన్ను హోల్ హార్టెడ్ గా లవ్ చేసిన రాధిక. తెలిసే అవలగాని చేస్తున్నావు. నన్ను సో స్వీట్ ఆఫ్ యూ. మార్కస్ చెప్పు. పెట్టిరు ఇప్పుడే నోట్లా పెద్ద ముద్ద. టిల్లు, నాకు నీ రూమ్ చూపిస్తావా? చూపిస్తా చూపిస్తా. ఏయ్ బాబు, నీ గులాబ్ జామున్ అంటే ఇంట్రెస్టేనా నీకు? ఎందుకు? బాగా పెద్దది ఇప్పుడు పో. ఇత్తవడం లిలీ దా. లిలీ దా. ఓకేనా? చెప్పు తెగుద్ది. బండి దిగు. మళ్ళా చీప్ చెప్పులు ఎందుకు వేసుకొని తిరుగుతున్నావు? ఇంకా పో నాడు. మన వంశంలో ఎవ్వరు ఎప్పుడు ఎన్నడు ఇట్లా చేయలేదురా. నువ్వేమన్నా పెన్షన్ కోసం ఫేక్ సర్టిఫికేట్ చేయించుకున్నావు. మళ్ళా వంశం గురించి మాట్లాడతావు. దుప్పట్ల గ్యాప్ దొరికితే చాలు దూరుతావు. దుప్పట్ట దూరింది నువ్వు, నేను కాదు. అందుకే ఇట్లా ఏందిరా ముఖమత గట్ల బొగ్గు పూసుకున్నావు? బొగ్గ యాక్టివేటెడ్ చార్కోల్ మాస్క్ ఇది. దీంతో మొత్తం స్కిన్ లో ఇట్లా ఇంప్యూరిటీస్ ఇంకా టాక్సిన్స్ అన్ని క్లియర్. ఇట్లా గోల్డ్ క్యాన్ చంగన్ అయితే ముఖము. పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన. హలో బాబు, సైన్ చేయి. నాకు సైన్ పెట్టడానికి రాదు. చదువుకోలే నేను వేలుముద్ర గాని. మేము యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరం కలిసి మూవీ చూసినాం ఒకటి. ఏ మూవీ? ఇట్స్ ఎ నల్లమల్ల ఫారెస్ట్ నల్లచీర, ఏ ఫిలిం బై రాధిక. చాలా పెద్ద డైరెక్టర్ ఆమె. బాగా చెప్తది కథలు.